ప్రజాప్రతినిధులు అంటే చట్టం పర్ఫెక్ట్‌గా అమలవ్వాలి. న్యాయం కరెక్ట్‌గా జరగాలి. దానికి అనుగుణంగా రాజ్యాంగ వ్యవస్థలు వినియోగించుకోవాలి గానీ, తామే దౌర్జన్యపరులుగా ఉంటే ఎట్లాగా? మొన్న మధ్యన అటవీ శాఖ వాళ్ళు పబ్లిక్‌ని ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కువ సేపు వాహనాల్ని ఆపుతూ ఉన్నారు. రాత్రి పూటలు ఆపేస్తున్నారు. ఆ కారణంగా ఒక్కసారి క్రౌడొచ్చి శ్రీశైలంలో తొక్కిసలాట జరిగిందన్నారు. అప్పుడు ఏం జేయాలా? అటవీ శాఖ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. అవసరమైతే అటవీ శాఖ మంత్రితో కూర్చోబెట్టి మాట్లాడాలి. అంతే తప్పించి వెంటనే ఆళ్ళ మీద దాడి చేస్తే ఎట్లాగా? ఇప్పుడు తాజాగా జరిగినటువంటిది అట్లాగే. టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటిది ఆ బుడ్డ అనేటటువంటి ఆయన, రాజశేఖర్ అనేటువంటి ఆయన మీద వివాదం ఏంటి? టోల్ గేట్ దగ్గర వెహికల్ ఆపుతారు. ఆటోమేటిక్‌గా ఉంటది. ఎమ్మెల్యే ఉన్నప్పుడు లెక్క డబ్బులు తీసుకోకుండా ఉండరు అన్నట్టు. కాన్వాయ్‌కి ఉండదు ఆ ఛాన్స్. బట్ అక్కడున్నటువంటి ఎవరైతే టోల్ గేట్ సిబ్బంది అయినటువంటి మహేష్ అనే అతని పాములపాడు మండలం రుద్రవరం సమీపంలో నేషనల్ హైవే 340 మీద ఉన్న టోల్ ప్లాజా దగ్గర ఆత్మకూరు వైపు కర్నూలు నుండి ఆత్మకూరు వైపు ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తుంటే టోల్ ఫీజు చెల్లింపు విషయంలో ఆలస్యం ఏర్పడడం, ముందున్న వాహనం ఫోన్‌పే ద్వారా టోల్ చెల్లిస్తుంటే వెనకున్న ఎమ్మెల్యే వాహనం ఆగిపోయిందన్న అసహనమట. టోల్ కలెక్టర్ మహేష్ తన విధులు నిర్వర్తిస్తూ వాహనాలు క్రమంగా పంపించడానికి ప్రయత్నిస్తుంటే, నన్ను గుర్తించవా అంటూ, నేనెవరో తెలీదంటూ వాడిని ఎత్తుకొచ్చేయండిరా అని చెప్పి ఎత్తుకెళ్ళిపోవడం. చివరికి చుట్టుపక్కలోళ్ళు ఆపితే విడిచిపెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే అది కిడ్నాప్ కేస్ అవ్వాలి లెక్క ప్రకారం అయితే. దాడి కేస్ అవ్వాలి. ఎందుకు ఇట్లాంటి దౌర్జన్యాల్ని ప్రోత్సహిస్తున్నారు? లేదా చూసి చూడకుండా వదిలేస్తున్నారు? పోలీసింగ్ కరెక్ట్‌గానే ఉన్నట్టేనా?